మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఆయన చేసే అవినీతి కానీ దుర్మార్గాల మీద పూర్తిగా మేము సాక్ష్యాధారాలతోటి ఇంతకుముందు టీవీలో చెప్పడం జరిగింది, మీడియాకి రావడం జరిగింది. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కూడా మేము అభివృద్ధి మీద ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా సవాల్ కూడా విసరడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక్క అధికార బిల్డింగ్ కూడా ఎక్కడ కూడా కట్టిన పాప అనుకోవాలి. ఎప్పుడైతే టీడీపీ హయాంలో మేము ఏ బిల్డింగ్లో అయితే కట్టామో అదే బిల్డింగ్లో ఇవాళ లింగంగుంటలో మరి సూపరింటెండెంట్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ ఉంది, కలెక్టర్ ఆఫీస్ ఇక్కడే ఉంది. మరి 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ కూడా ఇక్కడే ఉంది. అదేవిధంగా టౌన్ హాల్ కానీ, క్రికెట్ స్టేడియం ఇవన్నీ కూడా మేము కట్టించినాయి. ఒక్కటన్నా ఒక బిల్డింగ్ మీరు కట్టారా చూపించండి అని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఊరికే భుజాలు దివడాడు కావాల్సిన పని లేదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీరు తొడలు కొట్టొద్దు, మీసాలు మెలేయాల్సిన పని లేదు. నువ్వు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, అందువల్ల నువ్వు సిగ్గుపడాలి. ఎందుకంటే ప్రతి ఆధారం మా దగ్గర ఉంది, కావాలని చూడండి. కాకపోతే అభివృద్ధిలో నువ్వు ముందు లేవు, అవినీతి అక్రమాలు నువ్వు ముందున్నావు, గుర్తుపెట్టుకో. దాని మీద ఆధారాలు ఉన్నాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, నువ్వు ఏ సెంటర్లో కావాలంటే ఆ సెంటర్లో మేము సవాల్ విస్తున్నాము. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, కలెక్టర్ గారిని తీసుకొస్తావో, ఎస్పీ గారిని తెచ్చుకుంటావు. ఏ సెంటర్కి నేను రావడానికి మీ అరవింద్ బాబు సిద్ధంగా ఉన్నాడు. అరవింద్ బాబు అనేవాడు అందరి వాడు. నీ పత్రం చూసేదాకా నిద్రపోవడం మీ అరవింద్ బాబు నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.